సమంత సినిమాలకు గుడ్ బై చెప్పిందా? తిరిగి వెండితెరకు రానుందా అనే ప్రశ్నలు కొన్నాళ్లుగా ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఆమె కొత్త ప్రాజెక్టులు ప్రకటించినా షూటింగ్ మాత్రం మొదలయ్యేలా కనిపించట్లేదు. పైగా గతంలో కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె ఇదే నా చివరి సినిమా అనిపించే చిత్రాలు చేస్తాను అని చెప్పడం మరింత అనుమానాలను రేకెత్తించింది. కానీ ఈ ఊహాగానాలకు బ్రేక్ వేస్తూ సమంత తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఓ చిన్న సంకేతం ఇచ్చింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో చిట్చాట్ చేస్తూ ఓ అభిమాని సమంత బ్రో మీరు తిరిగి రావాలి, మిమ్మల్ని ఆపేవాళ్లే లేరు అని చెప్పగా దీనిపై సమంత తిరిగి వస్తున్నాను బ్రో అంటూ సింపుల్గా కానీ స్పష్టంగా స్పందించింది. ఈ మాటలు ఆమెను వెండితెరపై మళ్ళీ చూడాలనుకునే అభిమానులకు ఊరటనిచ్చాయి. ఇక సినిమాలే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సమంత తన జీవితంలో కొత్తగా నేర్చుకున్న విషయాన్ని పంచుకుంది. 3 రోజుల పాటు మౌనవ్రతం పాటించాను అంతే. రెండో రోజు ఫోన్ లేకుండా ఉండలేకపోయాను. కానీ చివరికి మౌనంగా ఉండడం వల్ల నాతో నేను మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా ఉపయోగకరంగా అనిపించిందంటూ తన అనుభవాన్ని చెప్పింది. ఇక సమంత వ్యక్తిగత జీవితం గురించి పుకార్లు ఊపందుకున్నాయి. దర్శక నిర్మాత రాజ్ నిడిమూరుతో ఆమె ప్రత్యేకమైన బంధం కొనసాగిస్తోందని, వీళ్ళిద్దరూ కలిసి ఓ టోర్నమెంట్కు హాజరయ్యారని ఫిల్మ్ నగర్లో చర్చ నడుస్తోంది. పైగా త్వరలో ఈ బంధాన్ని ఆమె అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.